టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి మండిపడ్డారు. చంద్రబాబుకి ఏపీ రాష్ట్ర ప్రజల గోడు ఏమాత్రం పట్టదని, వారికి మంచి జరిగితే ఆయనకు ఇష్టం ఉండదని అన్నారు. పేదలకిచ్చే ఆసరా, విద్యా దీవెన అలాగే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ కానీయకుండా అడ్డు తగలరని విమర్శించారు. ఈ చేయూత కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, మన పిల్లలకి పథకం కానీ అన్నీ కూడా ఆపించేసి ఇవాళ కోర్టు ఇచ్చుకోమని చెప్తే దాన్ని మళ్ళీ కంప్లైంట్లు పెట్టి నీ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి ఆపించే కార్యక్రమం చేస్తున్నావంటే అసలు ఏమన్నమాట అని అడుగుతున్నాను. నీకు మైండ్ దొబ్బింది. నేను ఖచ్చితంగా మెంటల్ ఆఫీస్ పట్ల పంపించాలి. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు తెలియట్లేదు. మన నెల్లూరులోనేమో నిన్ను చంపితే ఎవరు అడుగుతారు? ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఏం మాట్లాడేలా తెలియకుండా నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావంటే ఇది ఎలక్షన్ అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావా? ప్రజల్లో మమేకం అయిపోతుంటే అతని మీద బురద దిమ్మి ఏదో రకంగా ఆయన్ని దింపి నువ్వు ఎక్కేయాలని చూస్తే అది సాగదు. ఈ ఎలక్షన్లో ఈ రొటీన్లో అయ్యి తెలంగాణలో ఆపలేదు, తెలంగాణలో కంటిన్యూ అవుతున్నాయి.